హలో బ్యూటిఫుల్ పీపుల్, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? వాతావరణం చల్లగా ఉంటే ఇంక ఈవినింగ్ ఏదో ఒక స్నాక్ అయితే ఉండాలి కదా. నేను ఈరోజు ఏ రెసిపీ చేస్తున్నాను ఏంటి అనేది ఏమైనా గెస్ట్ చేస్తే కామెంట్ చేసేయండి. దీనికోసం ముందుగా ఈ గ్రీన్ పేస్ట్ అయితే రెడీ చేసుకోవాలి. చక్కగా కొత్తిమీర, పుదీనా, పచ్చిమిర్చి, పెరుగు, సాల్ట్ అండ్ జీలకర్ర వేసి అవసరమైతే వాటర్ కూడా కొంచెం యాడ్ చేసుకొని స్మూత్ పేస్ట్లా గ్రైండ్ చేసుకోండి. తర్వాత ఇలా బ్రెడ్కి ఎడ్జెస్ అన్ని కట్ చేసేసుకొని ఈ గ్రీన్ పేస్ట్ అప్లై చేసి వీడియోలో చూపించిన విధంగా ట్రయాంగిల్ షేప్లో కట్ చేసుకొని పక్కన పెట్టుకోండి. తర్వాత కోటింగ్ కోసం బ్యాటర్ అయితే ప్రిపేర్ చేసుకోవాలి కదా. ఇలా శనగపిండిలో కొంచెం సాల్ట్, కొత్తిమీర తరుగు, అల్లం తరుగు, బేకింగ్ సోడా చిటికెడు, చాట్ మసాలా, పసుపు అండ్ జీలకర్ర వేసేసుకొని ఇలా బజ్జీ బ్యాటర్ లాగా చక్కగా మిక్స్ చేసేసుకోండి. ఆయిల్ బాగా వేడెక్కిన తర్వాత ఈ బ్రెడ్ బజ్జీ అయితే వేసేసుకోవడమే. బ్రెడ్ బజ్జీ ఎప్పుడు హై ఫ్లేమ్లో మాత్రమే ఫ్రై చేసుకోవాలండి. లో ఫ్లేమ్లో కానీ మీడియం ఫ్లేమ్లో కానీ ఫ్రై చేస్తే బాగా ఆయిల్ పట్టేస్తాయి. ఇది మాత్రం గుర్తుపెట్టుకొని హై ఫ్లేమ్లో మాత్రమే ఫ్రై చేసుకోండి. ఇలా చక్కగా కొంచెం గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వచ్చిన తర్వాత తీసేసుకుంటే సరిపోతుందనమాట. బయటికి ఇంకా తీసిన తర్వాత కొంచెం కలర్ అయితే చేంజ్ అవుతుంది కాబట్టి ఈ కలర్ మనకి సరిపోతుంది. ఈ రెసిపీ మీరు కూడా ఒకసారి ట్రై చేసి మీకు ఎలా కుదిరింది ఏంటి అనేది కామెంట్ చేయడం అయితే మర్చిపోకండి. అండ్ వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.